Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నిర్గమకాండము 23వ అధ్యాయం 25వ వచనం. He will bless your bread and your water. Exodus chapter 23 verses 25. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ ప్రభువైన యేసు క్రీస్తు వారు మన అందరితోనూ వాగ్దానం చేస్తున్న దేవుడు. వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడని మనం విశ్వసించాలి. ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును అని దేవుడు ఈ దినవాగ్దానం ద్వారా మన అందరితోనూ సెలవిస్తున్నాడు. మనం ఆయన పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడండి. చూడండి, ఈ లోకంలో చూసుకుంటే చాలా మందికి ఆహారం లేక, వస్త్రాలు లేక, సరైన ఇల్లు లేక మనం రోడ్డు మీద చూస్తూనే ఉన్నాం. అనేక మంది ఎక్కడ పడితే అక్కడ నిద్రపోవడం, సరైన ఆహారం లేక ఎంతో మంది బాధపడుతూ జీవిస్తూ ఉన్నారు. కానీ మనము ఈ రోజున సజీవ లెక్కలో ఉండి, మంచి స్థాయిలో ఉండి, మంచి గృహము కట్టుకొని, మంచి వస్త్రాలను తొడుక్కొని, మంచి ఆహారమును పూజిస్తూ అన్నపానములు పుచ్చుకుంటున్నప్పుడు దేవుడు మనకు అవన్నీ అనుగ్రహిస్తున్నాడు కదా. మనం దేవునికి దూరంగా ఉండి ఏమీ సాధించలేమండి. మనం దేవునికి దగ్గరగా ఉండాలి. ఆయన మన పట్ల తన యొక్క కృపను చాటుతున్నాడండి. ప్రతిరోజు దేవుడు మనతో ఏదో ఒక రీతిగా మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారానో ఎన్నో రీతిలుగా దేవుడు మనకు తన యొక్క మాటలను మనకు తెలియజేస్తున్నాడు. మనం మంచి జ్ఞానము కలిగి ఉండాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలంగా జీవిస్తే మనకెంతో ఆశీర్వాదం. ఆయన మన కుటుంబాలను, మన పిల్లలను, మన యొక్క తల్లిదండ్రులను, మన యొక్క కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రతి విషయంలోనూ మనకు ఆయన సహాయంగాను, తోడుగాను, నీడగాను ఉంటూ మనలను దీవిస్తున్నాడు కదా. అంత గొప్ప మంచి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మనం ఆయనను స్తుతిద్దాం, ఆయనను ఆరాధిద్దాం. ఆయనకు ఇష్టమైన బిడ్డలంగా, ఆయన దృష్టికి మనము నీతిమంతులంగా, యథార్థవంతులంగా జీవిస్తే దేవుడు తప్పకుండా మన పట్ల కూడా కార్యం చేస్తాడు. మనకున్న డబ్బును బట్టో, గృహమును బట్టో గర్వించకుండా తగ్గింపు స్వభావమును కలిగి యథార్థ హృదయముతో దేవునికి కృతజ్ఞతాస్థుతులను చెల్లిస్తే దేవుడు తప్పకుండా మనలను ఆశీర్వదిస్తాడు. కనుక దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రవ్వా, మమ్మలను ఎంతగానో ప్రేమించిన మా యేసయ్య, నీకే స్తోత్రాలు. ప్రవ్వా, ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రవ్వా, ఆహారం లేని వారికి ఆహారములు దయచేయండి ప్రవ్వా. అన్నపానములు లేని వారికి, వస్త్రములు లేని వారికి, గృహములు లేని వారికి, ఎవరికి ఏదైతే అవసరమో ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, వారికి సహాయం దయచేయండి ప్రవ్వా. నీ యొక్క కృపా కాపుదలు ప్రతి ఒక్కరికి తోడుగా ఉండమని, దీవించమని, నీకు విరుద్ధంగా ఏమైనా జీవించినట్లయితే దయచేసి క్షమించి వారిని దీవించమని, నీ కృప ప్రతి ఒక్కరి మీద తోడుగా ఉండనిమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.